హాయ్ అండి. వెల్కమ్ టు క్రియేటివ్ అకాడమీ యూట్యూబ్ క్లాసెస్. మనం ఈరోజు హోమ్ ట్యాబ్లో ఉన్నటువంటి మిగతా 5 గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో డ్రాయింగ్, ఎడిటింగ్, అడోబ్ అక్రోబాట్, వాయిస్, యాడ్-ఇన్స్ మరియు డిజైనర్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో ఆ గ్రూప్స్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మనం మొదటిగా ఈ షేప్స్ ఏవైతే ఉన్నాయో ఈ షేప్స్ ద్వారా మనకి ఏదైతే ప్రజెంటేషన్లో అవసరం ఉన్నటువంటి షేప్ ఉంటుందో ఆ షేప్ని మనం ఈజీగా ఇన్సర్ట్ చేయగలుగుతాం అనమాట. ఏ షేప్ కావాలంటే ఆ షేప్ మనం డ్రాగ్ అండ్ డ్రాప్ ఫీచర్తో మనం దాన్ని ఎలా కావాలంటే అలా మనం ఇన్సర్ట్ చేసుకోవడానికి ఈ షేప్స్ అనేటువంటి ఆప్షన్ ఈ హోమ్ ట్యాబ్లో ఉన్నటువంటి డ్రాయింగ్ గ్రూప్లో ఉంటుంది. అలానే మనకి ఎప్పుడైతే మల్టిపుల్ షేప్స్ ఉంటాయో ఆ మల్టిపుల్ షేప్స్ని మనం మేనేజ్ చేసుకోవడానికి ఇక్కడ అరేంజ్ అనేటువంటి ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ మనం బ్రింగ్ టు ఫ్రంట్ అని, సెండ్ టు బ్యాక్ అని మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఇలా ఒక షేప్ మీద ఇంకో షేప్ ఓవర్లాప్ అయినప్పుడు ఆ ఓవర్లాప్ అయినటువంటి షేప్స్ని ప్రాపర్గా మనం అడ్జస్ట్ చేసుకోవడానికి మనకి ఈ అరేంజ్ అనేటువంటి ఆప్షన్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఈ అరేంజ్లో మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. అలానే గ్రూప్, అన్గ్రూప్ ఎప్పుడైతే మనం మల్టిపుల్ షేప్స్ సెలెక్ట్ చేసుకుంటామో అప్పుడు మనకి ఈ అరేంజ్లో ఉన్నటువంటి గ్రూప్ అనేటువంటి ఆప్షన్ యూస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు ఈ రెండు షేప్స్ కూడా గ్రూప్ అయ్యాయి, రైట్. మూవ్ చేస్తే రెండు ఒకేసారి మూవ్ అవుతున్నాయి. మరలా వీటిని మనం అన్గ్రూప్ చేసుకోవడం ద్వారా ఇండివిజువల్గా మూవ్ చేసుకోవాలంటే మూవ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలా అరేంజ్లో ఆప్షన్స్ ఉన్నాయి. అలానే రీగ్రూప్ చేసుకోవాలన్నా మళ్ళీ అన్గ్రూప్ చేసుకోవాలన్నా మనకి ఇలా ఆప్షన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ ఏదైనా అలైన్మెంట్, డిఫాల్ట్ అలైన్మెంట్ ఏదైతే ఉందో ఆ డిఫాల్ట్ అలైన్మెంట్ ఇవ్వడానికి మనం ఇలా అలైన్మెంట్ ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి. అలానే షేప్ని ఏదన్నా రొటేషన్ చేయాలంటే ఆ రొటేషన్ చేసుకోవడానికి, ఫ్లిప్ చేయడానికి మనకి ఆప్షన్స్ అయితే ఇక్కడ అరేంజ్లో మనకి అవైలబుల్గా ఉన్నాయి. అలానే ఏదైనా 3D ఎఫెక్ట్స్ మనం ఏదైనా ఇవ్వాలనుకున్నా, ఆల్రెడీ ప్రీడిఫైన్డ్ స్టైల్స్ ఏదన్నా యూజ్ చేయాలనుకున్నా కూడా మనం ఇక్కడ ఏవైతే స్టైల్స్, ప్రీడిఫైన్డ్ స్టైల్స్, థీమ్ స్టైల్స్ ఉన్నాయో రైట్, ఈ ప్రీడిఫైన్డ్ స్టైల్స్లో మనం ఏదైనా కూడా తీసుకోవచ్చు అనమాట. అలానే ఈ షేప్ ఫిల్ చేయడానికి కలర్స్, మల్టిపుల్ కలర్స్ మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఏ కలర్ కావాలంటే ఆ కలర్. అలానే ఏదైనా ఒక కలర్ సెలెక్ట్ చేసుకొని రైట్, పిక్ ఎ ఫిల్ కలర్ బై క్లికింగ్ విత్ ఇన్ యాప్ విండో. ఇక్కడ యాప్లో ఏదైనా ఒక చోట క్లిక్ చేసేసి దాంతో మనం కలర్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇలా ఐ డ్రాపర్ టూల్ కూడా మనకి అవైలబుల్గా ఉంది కలర్ ఫిల్ చేయడంలో. ఇంకా మోర్ ఫిల్ ఇన్ కలర్స్ కానీ లేకపోతే ఒక పిక్చర్ని దీంట్లో ఇన్సర్ట్ చేసుకోవాలన్నా కూడా మనం ఎక్కడన్నా ఒక పిక్చర్ ఏదైనా అవైలబుల్గా ఉంటే ఆ పిక్చర్తో కూడా మనం ఆ పిక్చర్ని కూడా ఈ షేప్లో మనం ఇన్సర్ట్ చేయాలి. సపోజ్ ఈ పిక్చర్లో నాకు ఒక ఇమేజ్ రావాలి, అప్పుడు ఏం చేస్తాను నేను సింపుల్గా ఇక్కడ సెలెక్ట్ చేసుకొనేసి మనం పిక్చర్ సెలెక్ట్ చేసుకొని ఈ పిక్చర్లో ఫ్రమ్ ఫైల్ తీసుకొని మనకి సపోజ్ ఇక్కడ ఏదైనా ఫైల్ తీసుకుందాం, కెమెరా రోల్. సో ఇక్కడ ఏం లేదు, సో ఇది తీసుకుందాం రైట్. ఆటోమేటిక్ ఏమైపోయింది, ఆ పర్టికులర్ పిక్చర్ ఇక్కడ మనకి ఈ ఇలా పిక్చర్ ఏమైనా ఫొటోస్ కానీ ఏవైనా కూడా మనం ఈజీగా షేప్స్లో ఇన్సర్ట్ చేయాలంటే ఇలా ఈజీగా మనం ఇన్సర్ట్ చేయొచ్చు రైట్. తర్వాత మనకి పిక్చర్ కానీ, గ్రేడియంట్ స్టైల్ కానీ, టెక్స్చర్ కానీ ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మనం వాడుకోవచ్చు ఈ షేప్స్లో. తర్వాత థీమ్ కలర్స్, ఆ థీమ్కి సంబంధించిన కలర్స్ కానీ రైట్, ఇవన్నీ కూడా మనం అప్లై చేసుకోవచ్చు ఇక్కడ. తర్వాత ఏదైనా 3D ఎఫెక్ట్స్ కానీ ఏదైనా కావాలంటే మనం వాటిని కూడా మనం ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. తర్వాత మనం ఈ డ్రాయింగ్ గ్రూప్ అయిపోయింది. ఈ డ్రాయింగ్ గ్రూప్ అయిపోయిన తర్వాత మనకి ఎడిటింగ్ గ్రూప్ ఉందన్నమాట. సరే, ఈ ఎడిటింగ్ గ్రూప్ ఎందుకోసం ఉపయోగపడుతుంది, ఏ ఆప్షన్స్ ఉన్నాయని మనం చూసినట్లయితే దీంట్లో ఫైండ్ అండ్ రీప్లేస్ అని, రీప్లేస్ ఫాంట్స్ అని, సెలెక్ట్ అని మనకి 3 డిఫరెంట్ ఆప్షన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. మనం ఫైండ్ అండ్ రీప్లేస్ ఆప్షన్ కానీ చూసినట్లయితే ఫైండ్ అండ్ రీప్లేస్, సపోజ్ నేను ఇక్కడ కంట్రోల్ హెచ్ అనేటువంటి షార్ట్ కట్ వాడటం ద్వారా ఈ ఫైండ్ అండ్ రీప్లేస్ డైలాగ్ బాక్స్ తీసుకోవచ్చు. నేను ఇప్పుడు ఏం వెతుకుతున్నానంటే పవర్ పాయింట్ అనే దాన్ని వెతుకుతున్నాను. సో దీన్ని మనం ఎలా మార్చాలంటే ఎంఎస్ పవర్ పాయింట్ అని మార్చాలి. ఇలా మల్టిపుల్ లొకేషన్స్లో నేను డాక్యుమెంట్లో టైప్ చేశాను అనుకున్నా, ఒక 100 స్లైడ్స్లో ఉంది అనుకున్నా, ఒకేసారి ఈ రీప్లేస్ ఆల్ అనే దాన్ని వాడటం ద్వారా ఫైండ్ అంటే
ఆ పర్టిక్యులర్ ప్రెజెంటేషన్లో మనం టైప్ చేసినటువంటి కంటెంట్ ఎక్కడ ఉంది అని వెతకడానికి మనం వాడతాం. రైట్, ఎప్పుడైతే రీప్లేస్ ఆల్ తీసుకుంటామో ఆటోమేటిక్గా పవర్ పాయింట్ కాస్త ఎంఎస్ పవర్ పాయింట్గా మారిపోయింది అనమాట. ఇలా ఎన్ని లొకేషన్స్లో ఉన్నా అన్ని లొకేషన్స్లో కూడా చేంజ్ అవ్వడానికి మనం రీప్లేస్ ఆల్ అనేటువంటి ఆప్షన్ వాడతాం అనమాట. సో తర్వాత మనకి ఇక్కడ రీప్లేస్ ఫాంట్స్ అనేటువంటి ఆప్షన్ ఉంది. సపోజ్ నేను ఇక్కడ పవర్ని ఒక్కదాన్ని కూడా ఏరియల్లోకి మారుద్దాం. రైట్, ఏరియల్లోకి మార్చాం కదా. సో ఈసారి డైలాగ్ బాక్స్ని మనం కొంచెం పైన ప్లేస్ చేద్దాం, మనకి ఈజీగా అర్థం కాదు. సో ఏదైతే మనకి సెలెక్ట్ అవ్వాల్సినటువంటి ఫాంట్ ఏంటంటే ఏరియల్ ఫాంట్ ఏదైతే ఉందో అది దేంట్లోకి చేంజ్ అవ్వాలి, ఆప్టోస్లోకి చేంజ్ అవ్వాలి. ఆప్టోస్ చేంజ్ చేస్తాం. ఎప్పుడైతే రీప్లేస్ కొడుతున్నానో మీకు అక్కడ క్లియర్గా ఫాంట్ చేంజ్ అవుతున్నటువంటి ఎఫెక్ట్ అయితే చూడొచ్చు. ఇలా మనం ఏం చేయొచ్చు అంటే ఫాంట్స్ని కూడా రీప్లేస్ ఫాంట్ అనేటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో ఆ ఫాంట్స్ని కూడా మనం రీప్లేస్ చేసుకోవడానికి మనకు ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ మనకి సెలక్షన్కి సంబంధించి సెలెక్ట్ ఆల్ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకోవడానికి ఏం తీసుకున్నాం, ఎక్కడైతే ఉన్నామో అక్కడ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకోవడానికి ఆ పర్టికులర్ ఏరియా మొత్తం సెలెక్ట్ అవ్వడానికి సెలెక్ట్ ఆల్ ఉంది. అలానే ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇంక్ కానీ షేప్స్ కానీ టెక్స్ట్ ఏరియాస్ కానీ, సో ఎప్పుడు వాడతామంటే ఇది ఆబ్జెక్ట్స్ దట్ ఆర్ బిహైండ్ ద టెక్స్ట్ ఉన్నప్పుడు ఆ ఆబ్జెక్ట్స్ని కూడా ఇంక్లు ఏవైతే ఉంటాయో డ్రాతో మనం రాసేటువంటి ఇంక్స్ ఏవైతే ఉంటాయో ఈ ఇంక్స్తో సహా, రైట్, ఈ ఇంక్స్తో సహా వాటన్నిటిని సెలెక్ట్ చేసుకోవడానికి మనకి ఈ సెలెక్ట్ ఆబ్జెక్ట్స్ అనేటువంటి ఆప్షన్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. రైట్, సెలక్షన్ పెన్. సో ఏవైతే మనం సెలెక్ట్ చేసినటువంటి ఆబ్జెక్ట్స్ ఉన్నాయో సెలెక్ట్ చేసినటువంటి టెక్స్ట్ ఉందో వాటన్నిటిని మనం డిస్ప్లే చేయడానికి మనం ఏం వాడతామంటే ఈ సెలక్షన్ పెన్ అనే దాన్ని వాడతాం. అలానే ఏదైతే మనం ప్రజెంటేషన్ ఉందో ఈ ప్రజెంటేషన్ని మనం పీడిఎఫ్గా కన్వర్ట్ చేయడానికి ట్రై, రైట్, సేవ్ అండ్ కన్వర్ట్ టు పీడిఎఫ్. రైట్, దీన్ని పీడిఎఫ్గా మార్చేయాలి అనుకున్నప్పుడు మనం పీడిఎఫ్గా సెలెక్ట్ చేసుకొని పీడిఎఫ్గా చేంజ్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే మనం క్రియేట్ పీడిఎఫ్ అండ్ షేర్ లింక్ వాడతామో ఆటోమేటిక్గా ట్రై అక్రోబాట్ ప్రో అంటే ఆటోమేటిక్గా మనకి వెబ్సైట్కి కనెక్ట్ అయిపోతుంది. సేవ్ అండ్ కన్వర్ట్ టు పీడిఎఫ్ మనం సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మనం దాన్ని ఈజీగా పీడిఎఫ్ కింద సేవ్ చేసుకోవచ్చు. రైట్, తర్వాత మనకి డిక్టేట్ అనేటువంటి ఆప్షన్ ఉంది. ఇక్కడ ఈ డిక్టేట్ అనేటువంటి ఆప్షన్ వాడటం ద్వారా మనం ఏ లాంగ్వేజ్లో అయినా కూడా ఇన్పుట్ అనేది మనం ఈజీగా ఇవ్వచ్చు. సపోజ్ ఇప్పుడు మనం ఏదైతే ఇన్పుట్ ఇస్తున్నామో ఆ ఇన్పుట్ ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఇప్పుడు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంది కాబట్టి తీసుకుంది అనమాట. రైట్, ఇట్ ఈస్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఇన్పుట్ ఈజ్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో వెన్ ఐ చేంజ్ ద లాంగ్వేజ్, సపోజ్ నేను దీన్ని తెలుగులోకి మారుస్తున్నాను అనుకుందాం, తెలుగు ఇన్పుట్ ఇద్దాం. సో తెలుగు ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఏమైపోతుంది, తెలుగులో నేను ఏదైతే మాట్లాడతానో, రైట్, వన్స్ నేను తెలుగు ఇన్పుట్ ఇచ్చాను, డిక్టేట్ ఆన్ చేశాను, ఇప్పుడు తెలుగులో ఏదైతే నేను ఇన్పుట్ ఇస్తానో, రైట్, అది ఆటోమేటిక్గా నేను టైప్ చేయకుండా కొంచెం చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి, మనం కరెక్ట్ చేసుకోవచ్చు. రైట్, సో కొంచెం క్లియర్గా మళ్ళీ ఇన్పుట్ ఇద్దాం, కొంచెం ప్రాపర్ ఇన్పుట్ ఇద్దాం. మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ వాయిస్ని మనం టెస్ట్ చేస్తున్నాం. వాయిస్ ఇన్పుట్ని మనం ఇప్పుడు టెస్ట్ చేస్తున్నాం. రైట్, ఇలా మనం వాయిస్ ఇన్పుట్ కూడా మనం ఇవ్వచ్చు. రైట్, తర్వాత యాడ్-ఇన్స్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది. మనం ఎప్పుడైతే నెట్కి కనెక్ట్ అయి ఉంటామో మనం ఏం చేయొచ్చు అంటే ఇలా యాడ్-ఇన్స్ అనేవి కూడా మనం ఇచ్చుకోవచ్చు. చాట్ జీపీటీ ఫర్ పవర్ పాయింట్, మెంటిమీటర్ ఫర్ పవర్ పాయింట్, రైట్, ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఆటో పైలట్ అని, మైక్రోసాఫ్ట్ పవర్ బిఐ అని, రైట్, క్యూఆర్ ఆఫీస్ అని, ఇలా క్లాప్ అని, ఇలా ఏదైతే మనకి పోల్ ఎవ్రీవేర్ ప్రెజెంటర్, ఇలాంటివి ఏది కావాలంటే అది మనకి రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని ఇలా మనం ఏది కావాలంటే అది యాడ్ చేసుకోవడానికి, రైట్, మనం యాడ్ చేసుకోవచ్చు. అడిషనల్ పర్చేజ్, కొన్నిటికి పర్చేజ్ ఉంటుంది, కొన్ని ఫ్రీ ఉంటాయి.
ఇలా యాడింగ్స్ ఏమన్నా కావాలంటే ఏవైతే బిల్ట్ ఇన్ టూల్స్ ఉంటాయో ఆ బిల్ట్ ఇన్ టూల్స్ మనం వాడుకోవడానికి మనం ఏం చేస్తామంటే చాట్ జీపీటీ ఫర్ పవర్ పాయింట్. సో పవర్ పాయింట్లో మనకి ఏదైనా చాట్ జీపీటీ కావాలంటే మనం ఈజీగా కూడా మనం సెర్చ్ చేసుకోవచ్చు, రైట్? సో ఇలా క్రియేట్ ఫ్రమ్ టాపిక్, క్రియేట్ ఫ్రమ్ టెక్స్ట్, క్రియేట్ ఫ్రమ్ యూట్యూబ్, క్రియేట్ ఫ్రమ్ ఫైల్, ఇలా ఇన్పుట్స్ అన్ని ఇచ్చి కూడా చాట్ జీపీటీ ఫర్ పవర్ పాయింట్ ఏఐ బేస్డ్ టూల్ అనేది మనకి ఇక్కడ యాడ్ అయిపోయింది అనమాట. ఇలా మన రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని సపోజ్ క్రియేట్ ఫ్రమ్ టాపిక్ ఇచ్చాం. సో టాపిక్ ఇక్కడ ఏమి ఇస్తున్నాను నేను, పవర్ పాయింట్ అని చెప్పేసి ఒక టాపిక్ ఇస్తున్నాను, రైట్? ఎప్పుడైతే పవర్ పాయింట్ మీద నాకు ఒక ప్రెజెంటేషన్ క్రియేట్ చేయమంటానో ఆటోమేటిక్ ఏమైపోతుంది, వెయిట్ ఫర్ ఫ్యూ సెకండ్స్ అంటుంది. సో ఆటోమేటిక్గా పవర్ పాయింట్ అంటే ఏంటి, బేసిక్ ఫీచర్స్ అంటే ఏంటి, రైట్, ఇలా మొత్తం ఉన్నాయి. నేను జస్ట్ కంటిన్యూ అని కొట్టేయంగానే ఏమైపోయింది, ఒక టికెట్ టెంప్లెట్ అడుగుతుంది, ఏ టెంప్లెట్లో నీకు కావాలి. సో నేనేం చేస్తున్నాను, ఈ టెంప్లెట్లో తీసుకున్నాను, ఈ టెంప్లెట్లో క్లిక్ చేశాను, డబుల్ క్లిక్ చేశాను, ఈ టెంప్లెట్లో నాకు కావాలి, రైట్? సో ఈ టెంప్లెట్ సెలెక్ట్ చేసుకున్నాను, రైట్? టెంప్లెట్ అంతా అయిపోయిన తర్వాత నేను కంటిన్యూ తీసుకుంటున్నాను, రైట్? ఆటోమేటిక్ ఏమైపోతుంది, ఏదైతే పవర్ పాయింట్ మీద నేను ప్రెజెంటేషన్ తయారు చేద్దాము అనుకున్నానో ఆటోమేటిక్ ఇప్పుడు ఏమైపోయింది, పవర్ పాయింట్ చూస్తే ఇక్కడ కానీ మీరు చూసినట్లయితే ఆటోమేటిక్గా జనరేట్ అయిపోయింది, రైట్? ఎలా పవర్ పాయింట్ ఎలా డిజైన్ చేయాలి, రైట్? బేసిక్ ఫీచర్స్ ఏమున్నాయి, రైట్? క్రియేటింగ్ ప్రెజెంటేషన్స్ ఎలా చేయాలి, డిజైన్ టిప్స్ ఏంటి, రైట్? కొలాబరేటివ్ టూల్స్ ఏమున్నాయి, రైట్? బిజినెస్కి ఇలా డిఫరెంట్ టాపిక్ బేస్ చేసుకొని ఆటోమేటిక్గా చాట్ జీపీటీ మనకి ఏదైతే మనం ఎంబెడ్ చేసినటువంటి టూల్ ఏదైతే ఉందో ఆ టూల్ మనకి ఇక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు, మనం రిమూవ్ చేసుకోవచ్చు. ఇలా మనం స్లైడ్స్ ఆటోమేటిక్గా డిఫాల్ట్గా పవర్ పాయింటే మనకి ప్రెజెంటేషన్స్ మనం ఇచ్చినటువంటి టాపిక్ ప్రకారం, మనం ఇచ్చినటువంటి ఫైల్ ప్రకారం ఆటోమేటిక్గా క్రియేట్ చేసి మనకి ఇచ్చేస్తుంది. ఇలాంటి ఫీచర్స్ ఏమైనా యాడ్ చేసుకోవాలంటే మనం యాడ్ తీసుకుంటే ఆటోమేటిక్గా మనకి ఈ ఫీచర్ అనేది యాడ్ అయిపోతుంది, రైట్? ఇప్పుడు ఫీచర్ యాడ్ అయిపోయింది. ఇలా నేను ఒక టాపిక్ నుంచి, ఒక టెక్స్ట్ నుంచి, ఒక యూట్యూబ్ వీడియో నుంచి లేదా ఒక ఫైల్ నుంచి ఆటోమేటిక్గా ప్రెజెంటేషన్ తయారు చేసుకోవాలి. సపోజ్ నేను అలానే ఒక ఫైల్ నుంచి తయారు చేద్దాం అనుకుంటున్నాను. నేను ఇలా ఒక ఫైల్ అని తీసుకున్నాను. సో మనం పెయిడ్ వెర్షన్స్ అయితే బాగా మ్యాక్సిమం అప్రాక్సిమేట్లీ ఎంత ఉండాలి, 750 వర్డ్స్ అయితే మాత్రమే ఉండాలి. పీడిఎఫ్, డాక్స్, టెక్స్ట్ లిమిట్ ఎంత ఉంది కాబట్టి మనం ఏదైనా ఒక చిన్న ఫైల్ తీసుకుందాం. ఏముంది చిన్న ఫైల్, సో ఇక్కడ ఉన్నటువంటి ఒక చిన్న ఫైల్ ఏదైతే ఉందో సపోజ్ ఇది తీసుకుందాం, ఈ ఫైల్ తీసుకుందాం. సో ఏమన్నా క్రియేట్ చేస్తుందేమో చూద్దాం, రైట్? డిఓఎం లెవెల్స్ HTMLలోకి సంబంధించి, రైట్? కోర్ లెవెల్ 1 ఇలా ఉంది. సో ఇప్పుడు కంటిన్యూ. ఏ టైప్ ఆఫ్ టెంప్లెట్ కావాలి, టెంప్లెట్ ఈసారి మనం ఇలా టెంప్లెట్ తీసుకుందాం, రైట్? సో ఆటోమేటిక్గా మనకి ప్రెజెంటేషన్ అనేది రెడీ అయిపోతుంది. చిన్న ఫైల్లో 750 వర్డ్స్ ఉన్నటువంటి ఒక ఫైల్లో నేను తీసుకుంటే ఆటోమేటిక్గా ఇలా ఫైల్స్ ఆటోమేటిక్గా ఫార్మాటింగ్ కానీ ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తున్నాయి. అలానే మనకి ఇక్కడ డిజైనర్ అని ఉంది. ఈ డిజైనర్ వాడే ముందుగా మనం ఫస్ట్ దీంట్లో ఉన్నటువంటి కంటెంట్ ఏదైతే ఉందో దీన్ని కొంచెం ఫార్మాటింగ్ చేసుకుందాం, రైట్? ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే డిజైనర్ అని వాడుతున్నాను. సో ఆటోమేటిక్గా మన టెక్స్ట్ బేస్ చేసుకొని డిఫరెంట్ ప్రీడిఫైన్డ్ స్టైల్స్ ఇస్తుంది అనమాట, రైట్? ఈ ప్రీడిఫైన్డ్ స్టైల్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రీడిఫైన్డ్ స్టైల్స్ని మనకి పవర్ పాయింట్లో మనకి ఇచ్చేసింది. మనం ఇప్పుడు ఏదైతే మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామో అది నీట్గా మనం ఇలా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి మనకి మంచిగా టూల్ అనేది మనకి యూస్ఫుల్గా ఉంటుంది. ఇలా మనం ఏదైనా కూడా డిజైన్ చేసుకోవాలి అనుకుంటే మనం ఈజీగా ఇలా డిజైన్ చేసుకోవచ్చు. మళ్ళీ ఈసారి మనం డిజైనర్ తీసుకున్నప్పుడు ఇది ప్రజెంట్ డిజైన్ బేస్ చేసుకొని మనం ఎలా కావాలనుకుంటాం ఇలా ఏవైతే డిజైన్స్ ఉన్నాయో ఈ డిజైన్స్ బేస్ చేసుకొని మనం డిఫరెంట్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో ఈ మోడల్స్ ద్వారా మనం ఏ వర్క్ అయితే చేద్దాం అనుకుంటున్నామో ఆ వర్క్ మనం చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇలానే సెకండ్ స్లైడ్లో నాకేం ఇన్ఫర్మేషన్ లేదు. సపోజ్ ఈ సెకండ్ స్లైడ్లో నేను ఏం రాస్తున్నానంటే పవర్ పాయింట్ హోమ్ ట్యాబ్ అని రాశాను, పవర్ పాయింట్ హోమ్ ట్యాబ్, రైట్?
సో గ్రూప్స్ ఆఫ్ హోమ్ ట్యాబ్ అని రాశాను, గ్రూప్స్ అని రాశాను ఊరక. సో ఇప్పుడు నేను డిజైనర్లోకి వెళ్ళిపోయి, సపోజ్ నేను ఒకసారి దీన్ని క్లోజ్ చేసి మళ్ళీ డిజైనర్ తీసుకున్నాను. మళ్ళీ డిజైనర్ ఏం చెప్తుంది, డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిజైన్స్ అన్ని నాకు ఇచ్చింది. నేను వన్స్ ఒక డిజైన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ డిజైన్ వద్దు అనుకుంటే మళ్ళీ జస్ట్ నేను క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేసినా చాలు. మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ అనేవి నాకు ఇస్తుంది. దీంట్లో నాకు ఏ డిజైన్ నచ్చితే నేను ఆ డిజైన్ తీసుకుంటాను. ఆటోమేటిక్గా ఆ డిజైన్లో నాకు ఏమైపోతుంది, నేను ఈజీగా ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నానో అది నాకు నచ్చినట్లుగా, నాకు నచ్చినటువంటి విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి ఇది డిజైనర్ అనేటువంటి ట్యాబ్ యూస్ఫుల్గా ఉంటుంది. ఇలా మనం హోమ్ ట్యాబ్లో ఉండేటువంటి ఈ ఆప్షన్స్ అన్ని వాడటం ద్వారా చాలా మనం చేయాలనుకున్నటువంటి పని, మనం ఇద్దామనుకున్నటువంటి ప్రజెంటేషన్ని చాలా ఎఫెక్టివ్గా ఇవ్వడానికి మనకి ఈ ఆప్షన్స్ అన్నీ కూడా, అడ్వాన్స్డ్ ఆప్షన్స్ అన్నీ కూడా యూస్ఫుల్గా ఉంటాయి. థ్యాంక్ యూ. రాబోయే వీడియోస్లో ఇంకా మనకి ఏవైతే ట్యాబ్స్ ఉన్నాయో పవర్ పాయింట్లో వాటన్నిటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.